నాన్న చెప్పు నాన్న వాళ్ళకి. సూరి ఏం మావయ్య? నీకు చెప్పిన అర్థం కాదు, నాన్నని పిలిచమ్మా. 2 minutes మావయ్య వస్తాడు. నాన్న చెప్పండి అయ్యా. సూరి, సిరి వాళ్ళ స్కూల్ ఏదో సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంట. అంటే ఏంటయ్యా అది? నీకు ఎలాగో చెప్పిన అర్థం కాదు సూరి. సిరి ఎలాగో చేస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే. సర్లే, ఈ 500 తీసుకొని అబాబ్కి ఏమేమి కావాలో అని తెచ్చి. సరే అయ్యా. సూరి అయ్యా వస్తున్నా. అబాబ్ ముందుగానే సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంటుంది, నీ మీదనో సీత మీదనో చేయొచ్చు, జాగ్రత్త. ఒకవేళ అబాబు చేతులు ఎత్తండి కాళ్ళు ఎత్తండి అనిందనుకో, చాలా జాగ్రత్తగా ఉండండి సూరి. ఆ పాప ఏమైనా తిక్క వేసాలు వేసిందనుకో, ఆ కెమెరా ముందర నిలబడుకొని చెప్పు. మొత్తం నేను ఫోన్లో చూస్తూ ఉంటాను, వచ్చిన తర్వాత ఆ పాప తోలు తీస్తా. సరే అయ్యా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త సూరి. సరే అయ్యా. అయ్యగారు చెప్పారు ఏదో కావాలంటే కదమ్మా. నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చెప్తా. అవి గనుక మా నాన్నకు తెలిసిందో రేపటి నుంచి నీ ప్లేస్ లో వేరే పనోడు వస్తాడు. అమ్మా అసలు చెప్పండిలేండి అమ్మా, ఏం కాలో చెప్పండి అమ్మా తెస్తాను. అమ్మా అసలు చెప్పండిలేండి అమ్మా, ఏం కాలో చెప్పండి అమ్మా తెస్తాను. 2 టిన్నులు, ఒక థమ్స్ అప్, ఒక మెంటో. అమ్మ పిన్నులు 2 ఇంట్లో ఉన్నాయమ్మా. అదేదో హ్యాండ్స్ అప్ అన్నారు కదా, అది బయటకు పోయి తెస్తాను. ఇంకొకటి మెండరు సీతతో ఉందమ్మా ఇంట్లో, మెండరు అది కావాలంటే తెచ్చిస్తానులేండి అమ్మా. పిన్నులు కాదు సూరి నేను అడిగింది, కూల్ డ్రింక్ టిన్నులు. ఇంకొకటి ఏదో సీతతో ఉందన్నో, ఏంటది? మెండర్. మీరు మెంటల్, నేను అడిగింది మెంటోస్. అవన్నీ నాకు తెలియదు కదమ్మా, మీరు చీటీ ఇస్తే వెళ్ళి తీసుకొస్తానమ్మా. నువ్వు దద్ది అని నాకు ముందే తెలుసు, అందుకనే నిన్న రాత్రి ఒక చీటీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అన్ని తీసుకురాపో. సరే అమ్మా. ఇదిగోండి అమ్మా, కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అమ్మా. సరేలే, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకురాపో. ఇదిగోండి అమ్మా గ్లాసు. అబ్బా ఏముందో. సరేలే, ఇది మీ ఇద్దరు తాగండి. అమ్మా నీ ఎక్స్ప్రెషన్ చూస్తే భయం అవుతుందమ్మా. ఈ తాత ఏం కాదు కదమ్మా. ఏమీ కాదు, తాగు. అంతే అంటావా? ఇవన్నీ తెరచాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా నేను తీస్తా. నాకి నాన్న, నేను కొంచెం తాగుతా. ఇది తాగుతుంటే గొంతు మంట అవుతాంది, నీకొద్దులేమ్మా. ఒక్క గుట్టుకు నాన్న. సర్లే తీసుకో. గొంతులో మంట అవుతుందా? చెప్పినా తాగద్దని. ఇవన్నీ అలవాటు కావాలా? నేనున్నా కదా మిమ్మల్ని చెడగొట్టేకి. నాకెందుకో మత్తెక్కుతుందమ్మా. అదేం మత్తెక్కదులే గాని ఊరికే ఓవర్ యాక్షన్లు చేయొద్దు. కొంపదీసి నువ్వు చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇదేనమ్మా, కూల్ డ్రింక్ ఎలా తాగాలని? కొంపదీసి నువ్వు చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇదేనమ్మా, కూల్ డ్రింక్ ఎలా తాగాలని? నువ్వు పప్పులో కాలేసావు. ఇప్పుడే జరగబోతుంది అసలైన సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ పక్కకు జరుపు సూరి, థమ్స్ అప్ ఇట్లదా. సరేలే గాని ఆ మెంటోస్ అట్లా ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మీ ఇద్దరు పైకి లేండి. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మెంటోస్ థమ్స్ అప్ లోకి వేయడం. ఇది ఎక్కడ ఎక్స్పెరిమెంట్ అమ్మా? 2 నిమిషాలు నేను బట్ట తీసుకుని వచ్చి క్లీన్ చేస్తా. సూరి ఒక నిమిషం ఇట్లా రా సూరి, ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. సూరి ఆగు, అసలు సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ కాలేదా? నేను భయపడిపోయా. అసలు మనం ఏం చేయబోతున్నామమ్మా? సర్లే కూర్చోలా? సరే. ఈ కూల్ డ్రింక్ ని నోట్లో వేస్తానంట, ఈ మెంటోస్ ని నోట్లో వేస్తానంట. అమ్మా అది కాదమ్మా, ఆ మెంట్రీ అమ్మా. అమ్మా అలా వెళ్ళి ఇలా వస్తా, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారన్నా. 2 నిమిషాలమ్మా, 2 నిమిషాలు. నేనేమి ఇక్కడ వస్తున్నా, అయ్యగారికి చెప్పాలి కదా. అయ్యగారు, అయ్యా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. అయ్యా వీడియో చూస్తున్నట్టయితే మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ తో మమ్మల్ని చంపేస్తుందేమో అయ్యా, అందుకే త్వరగా వచ్చి కాపాడండి అయ్యా, లేకపోతే నేను చనిపోతానయ్యా. ఒకవేళ నేను పోయినా కూడా మా సీతని జాగ్రత్తగా చూసుకోండి మా అయ్యా. నాన్న రావడానికి ఇంకో అరగంట పడుతుంది, అంతలో మీ కథ కంచికే రా. నీకు ఒక దండమమ్మా, ఒక 10 నిమిషాలమ్మా. అయ్యగారు త్వరగా వచ్చండి అయ్యగారు, నన్ను పైన పంపించే ప్రోగ్రామ్ లాగే ఉంది అయ్యగారు. అయ్యగారు నేను చచ్చిపోతాను అయ్యగారు, నేను చచ్చిపోతా. అమ్మ వద్దమ్మా, తాగకూడదమ్మా, తాగి చనిపోతామమ్మా. చెప్పిన మాట వినమ్మా. నా బుజ్జి కదమ్మా, నా చిన్ను కదమ్మా, నా బంగారు కదమ్మా, మా చిట్టి కదమ్మా, మా తల్లి కదమ్మా. ప్లీజ్ అమ్మా, అయ్యగారికి ఏం చెప్పనమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. నేను తాగుతా అంతే. నాన్న నువ్వు ఇలాంటివన్నీ తాగకూడదు నాన్న. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నీకేమైనా అయితే మేమందరం రోడ్డు పైకి వెళ్ళి పడతాం నాన్న. నువ్వే డేంజర్ అంటున్నావు, మరి సూర్యకి ఇస్తే ఏం కదా? నాన్న సూర్య 2 రోజుల నుంచో చాలా కష్టపడుతున్నాడు కదా, సూర్యకి రెస్ట్ ఇచ్చి వేరే వాళ్ళని పనిలో పెట్టుకుందాం నాన్న. మనుషులు అలసిపోతే రెస్ట్ ఇస్తారు నాన్న, రెస్ట్ ఇన్ పీస్ చెయ్యరు. అయ్యా ఒక్క నిమిషం అయ్యా.
అయ్యా ఇదేదో సిరం ఇచ్చింటే తాగానయ్యా. నేను తాగినానని కాదయ్యా, సీత కూడా తాగిందయ్యా. అప్పటి నుంచి గొంతు నొప్పిస్తుందయ్యా, కడుపు కూడా నొప్పిస్తాండయ్యా. ఏం కాదు కదయ్యా, బతికే ఉంటాం కదయ్యా, చనిపోతామయ్యా. సూరి నువ్వేం టెన్షన్ పడద్దు. నేను చెప్తోంది సైన్స్ ఎక్స్పెరిమెంట్లు ఇలాంటివి ప్రయోగించకూడదని. కూల్ డ్రింకులు తాగొచ్చు, అమితంగా ఏది తాగిన విషయమే అని తెలుసు కదా. అదేందయ్యా నాకు అర్థం కాంది. ఆ హ్యాండ్సప్ లో మెండ్రెస్ ఉంటే పాలు పొంగినట్టు పొంగిందయ్యా. దీని వెనకాల రహస్యం ఏందయ్యా? సూరి, ప్రతి ఒక్కరూ దీని వెనకాల ఒక కెమికల్ రియాక్షన్ దాగి ఉందనుకుంటారు, కానీ అది నిజం కాదు తెలుసా. దీని వెనకాల దాగి ఉండదు ఒక ఫిజికల్ రియాక్షన్. అదేంటంటే ఇప్పుడు కోక్ లో, థమ్స్అప్ లో గానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మోతాదులో లోపల బంధించి ఉంటారు. అది ఎప్పుడైనా చూడు, నువ్వు షేక్ చేసినప్పుడు కూడా దాంట్లోంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. అప్పుడు అలాంటి కంటైనర్లోకి రియాక్టివ్ మెటీరియల్ అయిన మెంటోస్ని వేస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది. సూరి, ఈ వీడియో చేస్తుంది ఎడ్యుకేషనల్ పర్పస్, దయచేసి మీరు ఇంట్లో ట్రై చేయకండి. ఏంటి సిరి, ఎగ్జామ్ పెట్టుకొని లేట్ వచ్చావు? ఇంకా 10 minutes టైం ఉంది సార్. ఎగ్జామ్కి టైం ఉంది సార్, కానీ ఎగ్జామ్కి ముందు హాఫ్ అన్ అవర్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంట్లో చదివించాను సార్, వెళ్ళినా. సిరి 1 minute. సిరి బాగా చదువుతుంది సార్, కానీ ఎగ్జామ్స్ని ఫేస్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది సార్. అందువల్లే లాస్ట్ ఎగ్జామ్లో జస్ట్ పాస్ అయింది సార్. పేరెంట్స్గా మీరే పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 2 minutes సార్. నాన్న, మన వర్షం పడుతుంటే గొడుగు ఎందుకు తీసుకెళ్ళాం? నాన్న, గొడుగు పెట్టుకుంటే వర్షం మన మీద పడదు కదా నాన్న. అంటే గొడుగు వర్షం పడకుండా ఆపుతుందంటావా? గొడుగు వర్షాన్ని ఎలా ఆపుతుంది నాన్న? మనము వర్షంలో బయటికి వెళ్ళడానికి ఒక ధైర్యం ఇస్తుంది నాన్న. అంతే కదా నాన్న, ఎగ్జామ్ కూడా వర్షం లాంటిది. గొడుగు ఉంటే వర్షంలో ధైర్యం ఎలా వస్తుందో, చదివింది కాన్ఫిడెంట్ గా రాస్తేనే కదా నాన్న రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎంత చదివినా ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ లేకుంటే నువ్వు చదివి వేస్టే కదా నాన్న. నువ్వు ఎగ్జామ్ నుంచి వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఎగ్జామ్ బాగా రాయి, సరేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్ సిరి. థ్యాంక్ యూ చార్. నాన్న, పాస్ అయిపోయా. రే, మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారంట కదా, ఇదే పోదామా? అవునరా, ఎగ్జిబిషన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈ రోజు వెళ్దామా? అరే, ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ ఉంటాయిరా. మనం ఫుల్ మజా చేద్దాం. కానీ ఇవన్నిటికి సర్లే, అట్లయితే నువ్వు మీ నాన్న అడుగు, నేను మా నాన్న అడుగుతా. ఈ మందు నా పాకెట్ మనీ అయిపోయిందిరా. సర్లే, నా సైకిల్ అమ్మేసి తెస్తా. సైకిల్ అమ్మే విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేద్దురా బాయ్. ఏం నాన్న ఇడున్నావు? నేను జయదీప్ ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటాను. డబ్బులుంటే నాన్న ప్లీజ్. లింగ్లిటిక్ గాలందరూ ఇప్పుడు ఎగ్జిబిషన్ పోవడం అవసరమా? లేదు నాన్న, జయదీప్ వాళ్ళ డాడీ కూడా వస్తున్నాడు. సర్లే నాన్న, మీరు వెళ్ళేసి రండి. నాన్న, ఇంటి టికెట్ వరకు ఓకే, మళ్ళీ జైంట్ వీల్, కొలంబస్. నానా, ఇవన్నీ నువ్వు ఒక్కడే ఎక్కడానికి భయపడతావు. ఈసారి జేదీప్ వాళ్ళ డాడీతో వెళ్ళేసి అన్ని ఏమేమి ఉన్నాయో చూసుకొని రా. వచ్చిన తర్వాత మన ఇద్దరం వెళ్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అవునా నాన్న? సర్లే నాన్న. ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకు దొరుకుతుంది చూస్తాను. నానా, ఇక్కడ రా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకు దొరుకుతుంది ఎత్తుకొస్తాను. నువ్వు జాగ్రత్త, తొందరగా వచ్చేసారేనా? వెళ్ళాను. సరే నాన్న, బాయ్. సూరి, సిరికి ఒళ్ళెచ్చకుండా టాబ్లెట్ వేసిన, ఇప్పుడే పడుకోయింది. ఏమైనా అవసరం ఉంటే పిలుస్తుంది, వెళ్ళి ఇచ్చేసి. సరే అయ్యా. నాన్న, సిరియాకు బాలేదు కదా, నేను పైకి పోయి చూసేసి వస్తా. సరే. నాన్న, ఇక్కడ రా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నాన్న, దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా. నాన్న, నాన్న, మాయ మారువేషం వేసుకొని వచ్చినాను నాన్న. నాన్న, దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా. నాన్న, ఏమైందమ్మా? నాన్న, మాయ మారువేషం వేసుకొని వచ్చినాను నాన్న. ఏంటి, మీ మావయ్య మారు వేషం వేసుకొని వచ్చాడా? చూద్దాం పదా. నమస్కారం అయ్యా. నమస్తే. కొన్ని నీళ్ళు ఇస్తారా? సీత, నీళ్ళు తీసుకురాపో. సీత, మనం సిరిని బాగా చూసుకుంటున్నామో లేదో అని మీ మావయ్య మారు వేషం వేసుకొని వచ్చి కనుక్కుందాం అనుకున్నాడేమో. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ నాన్న, వెళ్ళొస్తాను. అయ్యా, ఎందుకు వచ్చారయ్యా మీరు? పొద్దు నుంచి ఎదుగుతున్నాను, ఒక ఇల్లు అద్దెకు దొరకట్లేదయ్యా. మీ మావయ్య జోకులేస్తున్నాడు.